హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము తెనాలి రామకృష్ణ హాస్య కథల్లో ఒక కొత్త కథ చెప్పుకుందాము. అయితే రాయలవారు శత్రు సైన్యం మీద విజయం సాధించి విజయనగర సైన్యంతో తిరిగి వస్తారన్నమాట రాజ్యానికి. అప్పుడు సభలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఆయన అంటాడు, మంత్రి ప్రముఖుడు అంటాడనమాట, ప్రభు మనం ఒక స్తూపాన్ని ఈ విజయనగరం రాజ్యం అదే ఎంట్రన్స్లో మనం స్థాపిస్తే అందరికీ గుర్తుంటుంది, ఫలకాల మీద రాయించి అని అంటాడు. అంటే రాజు అది సబబు అని ఒక మంచి చిత్రకళా నైపుణ్యం ఉన్న శిల్పిని తెప్పించి ఆ స్తూపాన్ని చేయించి ఎంట్రన్స్లో స్థాపిస్తారనమాట. రాయలవారు అతని శిల్ప చాతుర్యానికి ఎంతో ముగ్ధుడవుతాడు. అప్పుడు నీకేం బహుమానం కావాలో కోరుకో, రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు ఇవేవి కూడా సరిపోవు, అంతకన్నా విలువైనది ఏదైనా కావాలంటే చెప్పు అంటే శిల్పి ఏం చేస్తాడంటే ఒక ఎంటీ బ్యాగ్ ఇస్తాడు, చిన్న బ్యాగ్ ఇచ్చి, ప్రభు మీకు ఈ వజ్ర వైఢూర్యాల కన్నా కూడా ఏదన్నా గొప్పది విలువైనది అని అనిపిస్తే ఇందులో వేసి ఇవ్వండి, నేను తీసుకుంటాను అంటాడు. అయితే రాయలవారికి అర్థమవుతుంది ఈ ప్రశ్నకి రామకృష్ణ సమాధానం చెప్పగలడు అని. ఆ రోజు ఆయన లీవ్లో ఉంటాడు. సో నెక్స్ట్ డే శిల్పి తర్వాత రామకృష్ణ సభకు వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడంటే ఆ ఎంటీ చిన్న సంచిని ఇట్లా కట్టేసేసి మూట కట్టేసి అతనికి ఇస్తాడు. శిల్పికి ఇవ్వగానే శిల్పి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రాయలవారు ఆశ్చర్యపోతాడు, ఏంటి నువ్వేమీ పెట్టలేదు అందులో అంటే తెనాలి రామకృష్ణ ఏమంటాడంటే, ప్రభు ఈ సృష్టిలో అత్యంత విలువైనది వాయువు అంటే గాలి, మనం పీల్చే గాలి. మనం ఈ గాలి పీల్చడం వల్లే మనము బతికి ఉన్నాము, అన్నీ కూడా చేసుకోగలుగుతున్నాము. సో అన్నిటికన్నా వజ్ర వైఢూర్యాలు మాణిక్యాల కన్నా విలువైనది ఈ గాలి. అది ఆ శిల్పికి అర్థమైంది, అందుకే ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు అని అంటాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఈ ప్రపంచంలో భౌతిక మెటీరియలిస్టిక్ పొజిషన్స్ కన్నా కూడా వాయువు, మనం పీల్చే గాలి చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనది అని ఈ కథ ద్వారా రామకృష్ణ గారు చెప్పాలనుకున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కథతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.